నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. జిల్లా లోకేశ్వరం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదం వేయడంతో లోకేశ్వరం మండలంలో కేంద్రం ఎంఆర్పీఎస్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగకు చిత్రపటానికి పాలాభిషేకం పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు తట్టుకోలేక వర్గీకరణ కోసం బాటలు వేసిన మందకృష్ణ మాదిగ కృషి పట్టుదల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నరేంద్ర మోడీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. గుర్తు తీయని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ 108 సేవలు అందించడానికి మందకృష్ణ మాదిగనే కారణమని ఇప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ శాసనసభలో తెలిపారు, గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, భోజన, లక్ష్మణ్, గణేష్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన దాంట్లోనే, వేరే టీం కాదు, మన దాంట్లోనే. అంబేద్కర్ కాదు, మనదే. ఇప్పుడు ఎక్కడ వస్తాం ఈడ ఇంకా కాలం పడుతుంది ఎవరా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మాదిగలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదన్న ఉద్దేశంతో 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారు నిరంతరంగా పోరాటం చేస్తూ ఆయన పోరాట కృషి ఫలితంగానే నేడు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాబట్టి ఆ తీర్పుని స్వాగతిస్తూ ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం మన లోకేశ్వరం గ్రామ ఎంఆర్పిఎస్ మాదిగ గ్రామ కమిటీ తరఫున ఆయనకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కాలేదు. మన శాసనసభలో తీర్మానం చేసి ఆ తీర్మాన బిల్లును పార్లమెంటుకు పంపించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. అప్పటి వరకు అమలు కాదు. కేవలం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలము అన్న నినాదంతో తీర్పునిచ్చింది. కాబట్టి ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇచ్చింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మనం అందరం మందకృష్ణ మాదిగకి మద్దతు ఉంటూ ఆయనకు ఎప్పుడు ఎల్లవేళలా ఆయన కృషికి మన వెనుక ఉండాలని చెప్పి ఇంతటి ఘనతను సాధించిన మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు మన గ్రామ కమిటీ తరఫున పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి జై మాదిగ, మోడీ గారి నాయకత్వం. మాలా చదివలే కొంచెం వచ్చారు కదా, రాజుగారి దుకాణానికి వెళ్ళి పాకెట్ తప్పరు. లక్ష్మణ బల్బు మళ్ళీ పెట్టాడు.
వాళ్ళు మళ్ళీ పెట్టుకుందాం మనం. ఇప్పుడు వాడు నిల్చో కదా ఫోటో కొట్టుకొని వీడియో కొట్టడానికి ఉంటుంది కదా. ఇటు చూడు, ఇటు చూసుకుంటా పోయి పోస్ట్, ఇటు చూసుకుంటా పోయి, ఇటు చూసుకుంటా పో.